హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎఫ్ఏ2కి సంబంధించి మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇవి 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ప్రతి లెసన్ నుంచి. ఇది వచ్చేసి 5th లెసన్ నుంచి అనమాట. 8 మార్క్స్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ నుంచే మీకు ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. తర్వాత మీరే కామెంట్ చేసి చెప్తారు దీంట్లోంచే వచ్చినాయి అని. ఫాస్ట్గా అయితే చెక్ చేసుకోండి, మీ టిక్ పెట్టుకోండి. మీ టెక్స్ట్ బుక్లో అయితే మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి ఇవి, నేను కూడా చెక్ చేశాను. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోండి. వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ 5th లెసన్ ఇది నేను చూపిస్తుంది. తర్వాత లైన్గా లెసన్స్ పేర్లు కూడా చూపిస్తాను. ఈ 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి 4 మార్క్స్ క్వశ్చన్స్. తర్వాత ఇవైతే చాలా క్లియర్గా చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు ఖచ్చితంగా ఇవి వస్తాయి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. అలాగే ఇది వచ్చేసి ట్రయాంగిల్స్ లెసన్ నుంచి వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్ బాగా చెక్ చేసుకోండి. ఇవే క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. మీరు ఇవి ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు, నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు మీరే. ఫాస్ట్గా అయితే మీరు చెక్ చేసుకోండి. అలా 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మనకు అవి ఇంపార్టెంట్ కాదు. ఇవి వచ్చేసి 7th లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ ఉన్నాయి. ట్రయాంగిల్స్లో కోఆర్డినేట్ జామెట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ లెసన్లో దీంట్లో స్టాటిస్టిక్స్ అనమాట. దీంట్లో 8 మార్క్స్ 4 మార్క్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 8 మార్క్స్ అనమాట. ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి. ఖచ్చితంగా ఇవే వస్తాయి. అలా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇవి వెరీ ఇంపార్టెంట్. అలాగే 2 మార్క్స్ కూడా ఇవి కూడా ఇంపార్టెంటే, ఇవి కూడా చెక్ చేసుకోండి. ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి టిక్ చేసుకొని చదువుకోండి, ఇవే వస్తాయి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.